పేదల ఇళ్లను కూల్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. అభివృద్ది సంక్షేమం అందించాలని జనం కోరుకుంటే వారి జీవితాలను నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు అండగా ఉండటమే కాదు, వారి కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. రేపు బండ్లగూడ జాగీర్లోని బాధితుల ఇళ్ల దగ్గరకు వెళ్తున్నామంటున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దూకుడు ప్రవర్తిస్తుంది. ప్రజెంట్ మనం మూసీ పరివాహక ప్రాంతంలో కూడా హైడ్రా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇప్పటికే ఫెన్సింగ్ చేస్తోంది. ఏ అర్ధరాత్రి అయినా కూల్చేయడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బాధితులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇలా వందలాది మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గూడు వినిపించుకున్నటువంటి పరిస్థితి. మన దగ్గర మాజీ మంత్రి మన దగ్గర ఉన్నారు కొప్పుల ఈశ్వర్ గారు. దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ అనే అంశం మీద ఈశ్వర్ గారు, చాలా మంది మార్నింగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. మీకు ఏమనిపిస్తుంది వాళ్ళ గూడు వినపడతారు? అంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా మాత్రం మనకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఈ హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అనేకమైనటువంటి పేదవాళ్ల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం, దీనికి నిబంధనలను కూడా పాటించకపోవడం, గతంలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకోకుండా మరి అపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు కష్టపడి కొనుక్కున్నటువంటి వాళ్ళు అప్పుడేమో అనుమతులు ఇచ్చి కట్టుకోవడానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి మళ్ళీ ఈరోజు వాళ్లకు నిర్దాక్షిణ్యంగా పోయి చెప్పా పెట్టకుండా నోటీసు లేకుండా కూలగొట్టడం ఏదైతే ఉందో చాలా దారుణమైన పరిస్థితి ఇలా కనబడతా ఉంది. వేలాది ఇల్లు ఇప్పటికే కూలగొట్టిండ్రు, వేలాది కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. ఈ ప్రభుత్వానికి ఇది తగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇది నిజంగా ప్రజలకు మేలు చేసేటువంటి చర్యగా మాత్రం మేము భావిస్తలేము. హైదరాబాద్ నగరం అభివృద్ధి ఒకవైపు, కానీ హైదరాబాద్ నగరం అభివృద్ధితోటి పాటు ప్రజల మాన ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మరి ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఉంటుంది. అది మాత్రం చూడట్లేదు. గతంలో ఈ హైదరాబాద్ నగరాన్ని ఎవరు పట్టించుకోనట్టు, ఎవరు అభివృద్ధి చేయనట్టు, నిన్నగాక మొన్న కదా మీరు వచ్చింది. హైదరాబాద్ నగర అభివృద్ధి ఇలా జరుగుతుందా? నిజంగానే ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, కానీ దానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటది అవన్నీ ఆలోచించకుండా. నిన్న వరకు మీరే ప్రభుత్వంలో ఉన్నారు, ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు, చూసి చూడట్టు వదిలేశారు. నాలాల మీద, చెరువుల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది అడ్డగోలు కానీ కూడా ఆ పార్టీలో ఉన్నట్టు వాళ్ళు చెప్తారు. రకరకాల ఆరోపణలు చేస్తూనే ఉంటారు. 20-30 సంవత్సరాల నుంచి కూడా మరి కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వకుండా ఉండి ఇదివరకు ఇచ్చినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అక్రమంగా ఇచ్చినట్టయితే ఇచ్చినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు, వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీలు పెట్టి ఓ పద్ధతి ప్రకారం చేయవలసినటువంటి పరిస్థితి పోయి అలా దొంగల్లాగా వచ్చి తెల్లవారుజామున మిషనరీలు పెట్టి మొత్తం ఇళ్లని కూలగొట్టి వాళ్ళ సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మరి పేదవాళ్ళని ఇంత ఘోరంగా హింసించడం అనేటువంటి తగదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా హైడ్రా చర్యలను మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని తక్షణమే ఆపాలి. అదేవిధంగా ఎవరికైతే ఇప్పటిదాకా నిరాశ్రయాలను చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు కూలగొట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు తగిన న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. మన పక్కనే మహిళా విభాగానికి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు? అంటే చాలా మంది ఇలా పొద్దు నుంచి చిన్నపిల్లల్ని వేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి భరోసా ఇచ్చారు పార్టీ తరఫున? కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, సవితా రెడ్డి గారు చెప్పిండ్రు. తప్పకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్ని రకాల అండదండ, ఎందుకంటే లీగల్గా కూడా హైకోర్టు పోతాం బాధితుల తరఫున, న్యాయంగా వాళ్ళ తరఫున వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకుంటాము. ప్లస్ వాళ్ళకు ఒక వెన్నుదన్నగా నిలబడతామని మాట ఇచ్చిండ్రు. ఈ హైడ్రా అనేది ఏమైతుందో పెద్దోళ్లను వదిలిపెట్టి పేదోళ్ళ పడుతుంది. వాళ్ళు కనీసం నిద్ర కూడా పోతలేరు. పిల్లలు కనీసం వాళ్ళ పిల్లలు ఇప్పుడు రోజు చూస్తుంటా పొద్దున వేరే వార్తనే లేదు. పిల్లల ఏడుపులు, గర్భవతిని చూడకుండా ఒక పిల్ల బుక్కులు కూడా నేను తీసుకొని పోతా అంటే రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండంట అంటే మాకే కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. అంటే ఇంత ద్రోహం ఎందుకు చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా వాళ్ళ కన్నీళ్ళల్లా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వివరించట్లేదు అంటారా? హైడ్రా మానవతంగా కాదు, ఒక రాక్షసానందం ముందు చూడు. పేదోళ్ళ కన్నీళ్ళల్లా వాళ్ళ
వాళ్ళు ఏడుస్తా అంటే ఒక రాక్షసానందం పొందుతుండు. ఎందుకంటే ఒక గర్భవతి నిన్నైతే ఒక ముగ్గురు నాకు ఆడపిల్లలు ఉన్నారు, మా భర్తకు పక్షవాతం వచ్చింది, నాకు ఏం లేదు అని ఏడుస్తున్నది. అంటే మాకు అంటే టీవీ పెట్టుకోగానే అదొక రకంగా హృదయ విదారకమైన చర్య. అసలు ఎక్కడున్నాం మనం? నిజంగా ఇది ఏంది తెలంగాణలోనే ఉన్నామా మనం ఇంకెక్కడన్నా ఉన్నామన్నంత భయానికి లోనవుతున్నారు ప్రజలు. ఎప్పుడు వచ్చి ఏ అర్ధరాత్రి వచ్చి ఎక్కడ ఎవరు కూడా కొడతారో ఎవరు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రూపాయి కూడగొట్టుకొని దిగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి లేనోళ్ళు ఒక్కొక్క రూపాయి చీటీలు వేసుకొని అటు బ్యాంకు లోన్లు ఇచ్చిండ్రు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు, గర్పట్టి కట్టుకుంటున్నారు. అన్ని కట్టుకున్న తర్వాత కూడా ఇట్లా లోన్ ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు ఉన్న ఇల్లు తీసేస్తే లోన్ ఎట్లా, ఇల్లు ఎట్లా, వాళ్ళు ఎక్కడికి పోవాలి అనేది చంటి పిల్లలతో ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పార్టీ వాళ్ళకి వినదానంగా నిలబడుతుంది. ఏదైనప్పుడు కూడా పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ నిలబడుతుంది. తుది వరకు కూడా అటు న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా వాళ్ళకు పరిష్కారం చేసే విధంగా చూస్తాము. భవిష్యత్తులో వాళ్ళకి ఎప్పుడు కూడా అండ ఉంది. హైడ్రా ఇష్టానుసారంగా దూరుతుంది. కేవలం పెద్దవాళ్ళను వదిలిపెట్టి చిన్న వాళ్ళను మాత్రమే వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేంద్ర.